హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మా గ్లోబల్ లాజిక్ ఆఫీస్ చూద్దాము. సో ఇదేంటంటే మా హైదరాబాద్ ఆఫీస్ అనమాట. నేను మనకి ప్రీవియస్ వీడియోస్లో మీకు చెన్నై ఆఫీస్ చూపించాను. సో ఎవరైతే చూడలేదో చూడండి. నాకు ఒక చిన్న పని ఉందని చెప్పేసి మాకు ఈరోజు టౌన్ హాల్ ఉంది. సో అందుకని చెప్పేసి హైదరాబాద్ ఆఫీస్కి వచ్చాను. సో ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ మీకు చూపిస్తాను చూడండి. సో మాకు ఇది ఆఫీస్ ఏంటంటే గచ్చిబౌలి దగ్గర డిఎల్ఎఫ్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం. సో ఈ గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఎక్కేసి మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్గా. ఇదిగోండి మనకి హైదరాబాద్ సిటీ. సో నేను ఆల్మోస్ట్ రాక 4 years అయిపోయింది. సో కొంచెం బాగా చేంజ్ అయిపోయింది అనమాట అప్పటికి ఇప్పటికి. సో చిన్నగా మనం మా డిఎల్ఎఫ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఇదే డిఎల్ఎఫ్ అనమాట. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా. సో దీని లోపలే మనకి మా ఆఫీస్ ఉంటుంది. ఇదిగోండి ఈ లోపలికి వెళ్ళాలి మనం. సో నేను బైక్ వేసుకొని వచ్చాను. సో మనకి ఫస్ట్ టైం కాబట్టి వచ్చింది. నేను ఇక్కడ బైక్ అవుట్ సైడ్ పార్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు పార్కింగ్ స్టిక్కర్ లేదు అని చెప్పేసి మనకు అవుట్ సైడ్ ఇంకా రోడ్డు మీద పార్క్ చేసేసాను. రోడ్డు మీద ఇదిగోండి ఇక్కడ చాలామంది ఇలా విజిటింగ్కి వచ్చిన వాళ్ళు లేదా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇక్కడ అవుట్ సైడ్ పార్క్ చేస్తున్నారు. సరే అని నేను కూడా మన బైక్ అక్కడ పార్క్ చేసేసి మా ఆఫీస్ లోపలికి వెళ్ళాను. ఇదిగోండి ఇదే అనమాట మన మెయిన్ ఎంట్రన్స్. దీని లోపల కూడా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మన వెహికల్ ఉంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో నేను చిన్నగా మన జిఎల్ ఆఫీస్కి వచ్చాను. ఇదే మా మెయిన్ ఎంట్రన్స్ అనమాట గ్లోబల్ లాజిక్ది. చూడండి ఐ లవ్ జిఎల్ అని ఉంది కదా, ఐ లవ్ గ్లోబల్ లాజిక్. సో ఇలా ఇక్కడ ఎక్కువ మంది ఫోటోలు దిగి మనకి వాట్సాప్లో అలా పెడుతుంటారు. ఇదిగోండి ఇక్కడ రిసెప్షను. మనకి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి యాక్సెస్ కార్డు ఉండదు. సో అందుకని చెప్పేసి యాక్సెస్ కార్డు తీసుకొని వెళ్ళొచ్చు. మా ఆఫీస్ ఇక్కడ 2 floors ఉంటుంది. ఇది ఈ బ్లాక్లో 4th floor ఒకటను 6th floor ఒకటి. సో మేమైతే ప్రస్తుతానికి 4th floorకి వచ్చాము. 6th floorలో కూడా వెళ్దాం, తర్వాత చూపిస్తాను మీకు. సో ఇక్కడికి వెళ్ళేసి లోపల ఇదిగోండి వెళ్ళి మంచిగా టౌన్ హాల్ ఉందని చెప్పేసి ఇదిగోండి ఒక మీటింగ్ రూమ్లో కూర్చున్నాము. ఇదంతా మనకి లోపల ఆఫీస్ అనమాట. మనకి నచ్చిన డెస్క్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. మాది ప్రస్తుతానికి హైబ్రిడ్ నడుస్తుంది. సో అందుకని మనకి కంటిన్యూస్గా పీపుల్ ఫుల్ అండ్ ఉండరు. సో మనం ఇష్టం వచ్చిన దగ్గర కూర్చోవచ్చు. బట్ నేను జిఎల్ హైదరాబాద్ ఆఫీస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఇదివరకు చెన్నై ఆఫీస్కి వెళ్ళేవాడిని. సో ఇది హైదరాబాద్ ఆఫీస్. ఎందుకంటే నేను ఆ టైంలో హైదరాబాద్ ఉన్నాను. సో అందుకని చెప్పేసి హైదరాబాద్ ఆఫీస్కి వచ్చాను అనమాట. మా చెన్నై ఆఫీస్తో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ చాలా పెద్దది. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం 6th floorకి వెళ్దాము. ఇదిగోండి మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను మా ఫ్రెండ్ వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ గ్లోబల్ లాజిక్ ఆఫీస్ది. సో మనం 6th floorకి వెళ్ళేసి అక్కడ మా ఫ్రెండ్ది 5 years వర్క్ యానివర్సరీ అయిపోయిందని చెప్పేసి అక్కడ ఒక చిన్న గిఫ్ట్ కార్డ్ చేసుకుందామని వచ్చాము. సో ఇదిగోండి ఇది ఇంకొక ఆఫీస్ అనమాట. సేమ్ ఆఫీసే గ్లోబల్ లాజిక్ది, బట్ డిఫరెంట్ ఫ్లోర్ అనమాట. సో వెళ్ళేసి ఇదిగోండి ఇక్కడ కుడోస్ అనేసి, అంటే మనం ఇక్కడ మనల్ని ఎవరినైనా మన టీం మెంబర్స్ని అప్రిషియేట్ చేయడానికి ఆ కుడోస్ డ్రైవ్ అని పెట్టారనమాట. సో మనం అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా మెయిన్ రిసెప్షను. సో ఇక్కడికి వెళ్ళేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ చెప్తే వాళ్ళు ఇస్తారు. మన యాక్సెస్ కార్డ్ కానీ మన వాటెవర్ మన ల్యాప్టాప్స్ కానీ అవన్నీ. సో ఇక్కడికి వెళ్ళేసి ఇంకా చిన్నగా మనం అది గిఫ్ట్ కలెక్ట్ చేసుకొని కిందకు వచ్చామన్నమాట. ఇదిగోండి ఇదంతా మెయిన్ లాబీ. కింద మనకి ఎలాగానే ఇది మెయిన్ లాబీ అనమాట. ఇటు సైడ్ వెళ్తే మనకి స్టెయిర్ కేస్, అది లిఫ్ట్ అను స్టెయిర్ కేస్ ఉంటాయి. ఇటు సైడ్ ఇంక మనం వెళ్ళేసి మేము ఆల్మోస్ట్ 4 అయింది. మేము మధ్యాహ్నం లంచ్ చేయలేదు. సరే అని చెప్పేసి ఏమన్నా తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోదాం అనేసి వచ్చాను. మా టౌన్ హాల్ అయిపోయేసరికి లేట్ అయింది. ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి గేమింగ్ జోన్ ఉందన్నమాట. ఇక్కడ స్నోకరింగ్ గేమ్ కానీ సో ఇది కొన్ని స్నోకర్ టేబుల్స్ ఉన్నాయి మనకి. ఇదిగోండి కొంతమంది స్నోకర్ టేబుల్స్ ఆడుతున్నారు. ఇక్కడ చూడండి పెద్ద చెస్ ఉంది, చాలా పెద్ద చెస్ కాయిన్స్తో ఇలా చాలా బాగుంది కదా. సో అలా మనం ఫ్రీ టైంలో వచ్చేసి ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. సో దీంతో పాటు మనకి ఇక్కడ ఒక చిన్న అపోలో ఫార్మసీ అండ్ దెన్ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఇదంతా ఫ్రీ ఏరియా అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అంతా. సో మనకి కావాల్సిన క్యాఫ్టేరియా దగ్గరికి వెళ్ళేసి అదే మనకు నచ్చిన ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళేసి మనం ఫుడ్ తినొచ్చు. చూడండి మేమైతే ఇదిగోండి గో పిజ్జా దగ్గరకు వచ్చేసి 2 పిజ్జాలు చెప్పాము, 2 చికెన్ పిజ్జాలు. సో మేము లంచ్ చేయలేదని చెప్పాను కదా. సో లంచ్ చేసేసి చిన్నగా బయలుదేరదామని చెప్పేసి
ఇక్కడ ఇదిగోండి ఒక అరౌండ్ 600 రూపీస్ బిల్ అయింది. 2 పిజ్జాలు, ఒక చిన్న పెప్సీ బాటిల్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి డిస్ప్లేలో పిజ్జాలు పెట్టాడు, భలే ఉన్నాయి కదా చూడడానికి. ఇదిగోండి మన ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా అక్కడ మనకి చాలా ఫ్రీ స్పేస్ ఏరియా ఉందన్నమాట, సీటింగ్ ఏరియా. సో అక్కడ కూర్చొనేసి మనం మంచిగా తినేసాము. ఇదిగోండి చికెన్ పీసెస్ 2. ఇంకా నేను మా ఫ్రెండ్ కొంచెం లైట్గా 2 పిజ్జాలు తినేసి ఇంకా ఇంటికి వెళ్ళి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదిగోండి మా పిజ్జాలు వచ్చేసాయి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి మా ఫ్రెండ్ నేను ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాం, ఎందుకంటే మేము ఫస్ట్ టైం కలిసాను నేను కూడా మా ఫ్రెండ్ని హైదరాబాద్లో. నేను జిఎల్ ఆఫీస్లో జాయిన్ అయినాక హైదరాబాద్ వచ్చింది ఇదే ఫస్ట్ టైం. సో అందుకని చెప్పేసి మా టీం మెంబర్ అనమాట. ఇంక ఇదిగోండి తిన్నగా తినేసి ఇంక కింద వచ్చేసి చిన్నగా మనం బైక్ వేసుకొని రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.